పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ది రాజా సాబ్. ప్రభాస్ నుంచి వచ్చిన ఫస్ట్ హారర్ ఫ్యాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ రోజు పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లోకి వచ్చిన ది రాజా సాబ్ ఎలా ఉందో ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దాం. ముందుగా ఉత్తరాంధ్రకి గర్వకారణమైన వైజాగ్ లో రాజా సాబ్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. బాహుబలి జై హో బాహుబలి జై హో బాహుబలి నమస్కార్ స్టార్ స్టార్ నమస్కార్ స్టార్ స్టార్ నమస్కార్ స్టార్ స్టార్ నమస్కార్ స్టార్ నమస్కార్. సినిమా పర్లేదన్న, బాగానే ఉంది. కామెడీ ఫన్ ప్రభాస్. ఇన్ని రోజులు మనం మిస్ అయిన ప్రభాస్ ని కొంతవరకు చూపించారు అంతే. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అండి. ప్రభాస్ పరంగా వస్తే మాత్రం 100% సాటిస్ఫై వెళ్తారు. సాంగ్స్ ప్రభాస్ లుక్స్ అన్ని బాగున్నాయి కానీ సినిమా అయితే నాకు ఎక్కలేదు సార్. బేసిక్ గా చెప్పాలంటే ఓన్లీ ప్రభాస్ కోసం మూవీ చూడడానికి అయితే హ్యాపీగా రావచ్చు. సాంగ్స్ బాగున్నాయి, మూవీ కూడా పర్వాలేదు, బానే ఉంది. లుక్స్ చాలా బాగున్నాయి. అసలు వింటేజ్ ప్రభాస్ చూపించారు మాకు. కాన్సెప్ట్ అంతా కొత్తగా ఉంటది, చాలా బాగుంటది అన్న. నంబర్ 1 ప్రభాసే, ఏ స్టార్ లేడు. నంబర్ 1 ప్రభాసే. క్లైమాక్స్ పీక్స్. రాజులకే రాజు బ్లాక్ బస్టర్ సినిమా. ఇందులో చాలా డిఫరెంట్ గా ఉన్నారు, చాలా చాలా బాగా చేశారు. స్మార్ట్ గా స్టైల్ గా ఉన్నాడు. చాలా బాగుందండి సినిమా మాత్రం. చాలా బాగుంది. తెలుగు సినిమా అభిమానానికి కేర్ ఆఫ్ గా నిలిచే గోదావరి జిల్లాల్లోని ఏలూరు ఒకటి. ఏలూరులో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. కటౌట్స్, పాలాభిషేకాలు, బ్యాండ్ మేళాలు థియేటర్స్ వద్ద కనిపిస్తున్న సీన్ ఇది. మరి ఏలూరులో రాజాసాబ్ సందడి ఏంటో చూద్దాం. సినిమా చూడడానికి యావరేజ్. సూపర్ హిట్. డే 1 200, డే 2 100, డే 3 100. 3 రోజుల్లో 400 కోట్లు పక్క ఫ్లాప్. విజయవాడలోనూ ది రాజా సాబ్ సినిమాకి సంబంధించి పండగ వాతావరణం నెలకొంది. మల్టీప్లెక్స్ లో దగ్గర నుంచి సింగిల్ స్క్రీన్ల వరకు ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా కొనసాగుతోంది. మరి విజయవాడ నుంచి ది రాజా సాబ్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఊహించని రీతిలో ఉంది. గురున్నాడు హీరోయిన్లు సూపర్ హిట్ 1000 కోట్లు. మూవీ మొత్తం కంబ్యాక్ వచ్చింది. ప్రభాస్ యాక్టింగ్ మాత్రం పిక్స్ చేశాడు. సినిమా అయితే చాలా బాగుందన్న. పండుగ 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 ప్రభాస్ పండుగ ప్రభాస్ పండుగ పండుగ. క్లైమాక్స్ హైలైట్ ఉంది. చించినారు. ప్రభాస్ సూపర్ డూపర్ హిట్. బ్లాక్ బస్టర్ అంతేగా. తమన్నా బీజిఎం ఇచ్చి పడేసినాడు. సినిమా హైలైట్ ఉంది. సినిమా హైలైట్. సినిమా బాగుంది, సూపర్ హిట్ అన్న. ఎలివేషన్స్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ మొత్తం బాగుంది. సంక్రాంతికి వచ్చే కోడి పుంజి మా రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ లెవెల్. బ్లాక్ బస్టర్. సినిమా అయితే మామూలుగా లేదు. ఒక్క రోజులో 100 రోజు గ్రాండ్. రాజులకి రాజు మన ప్రభాస్ రాజు. కామెడీ బాగుంటది ముగ్గురు హీరోయిన్ తోటి. సెకండ్ హాఫ్ 1500 కోట్స్ పక్కా కొడతారు ప్రభాస్. మార్క్ మై వాట్స్. చాలా బాగుంది. 12 years తర్వాత డార్లింగ్ ఎలా చూడాలనుకున్న లుక్స్ అవన్నీ అలాగే ఉంది. ఎక్సలెంట్ ఉంది సినిమా. సంక్రాంతికి కోడి పందాలు అవసరం లా, ఈ పందాలు చాలు. సంక్రాంతి పండుగ మామూలుగా ఉండదు. రాజాసాబ్ తోనే స్టార్ట్. 3 రోజులు 1000 కోట్లు కొడతారు ఖచ్చితంగా. సలార్, కల్కి వంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ది రాజా సాబ్. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రితి కుమార్ నటించారు. వింటేజ్ డార్లింగ్ ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన ది రాజా సాబ్ గురించి రాజమండ్రి ఫ్యాన్స్ ఏమంటున్నారు చూద్దాం. సంక్రాంతి మాకు ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులందరికీ సంక్రాంతి ముందుగా వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీస్ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పేసి మనకి రిపోర్ట్ టాక్స్ బయట నుంచి వస్తున్నాయండి. ఇక తిరుపతిలో ది రాజా సాబ్ సందడి కొనసాగుతోంది. ప్రభాస్ నటించిన ఫస్ట్ హారర్ కామెడీ కావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు పోటెత్తుతున్నారు. మరి రాజా సాబ్ గురించి తిరుపతి ప్రేక్షకుల మాటల్లోనే విందాం. Yeah!
ఒక లెవెల్ వేరే లెవెల్ అది మారుతి అనేది నిరూపించుకున్నాడు. విజువల్స్ అయితే హైలైట్ ఉంది, బీజం అయితే సంపేహాడు అయితే. ప్రభాస్ అన్న తర్వాత ఎవడైనా సరే సినిమా అయితే సూపర్ గా సూపర్. సినిమా ఇట్టే ఫ్లాప్ అయితే అవ్వదు, సినిమా ఇట్టే సూపర్, అన్ని సూపర్, చాలా బాగున్నది. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. ప్రభాస్ కొత్తగా కనిపించాడు. ప్రభాస్ కొత్త స్టైల్ చాలా బాగుంది. రాయలసీమ గడ్డపై ప్రభాస్ మానియా ఎలా ఉంది? అనంతపురంలో థియేటర్స్ వద్ద కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూద్దాం. అనంతపురంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సినిమా అయితే హైలైట్ నా. బాగా కామెడీ పెట్టినాడు, హర్రర్ పెట్టినాడు, ప్రతి ఒక్కటి పవర్ఫుల్ పెట్టినా. ప్రభాస్ చూస్తున్నాము, కామెడీ కానీ టైమింగ్ కానీ ప్రభాస్ వేరే లెవెల్. పండక్కి ప్రతి ఒక్కరు చూసే అంత సినిమా